దేని కొరకు దేవుడు నిన్ను కోరుకున్నాడు? దేని కొరకు దేవుడు నిన్ను చేసుకున్నాడు? నీ డెసిగ్నేషన్ ఎలా తెలుస్తుంది? నీ గురించి రాయబడి ఉంది, తెలుసుకో. అడుగు దేవుడిని, అడుగు. దేవుడు ఏం కోరుతున్నాడు అడుగు. ఎందుకొరకు నిన్ను పిలుచుకుంటున్నాడో అడుగు. ఏం చేయాలని ఆశపడుతున్నావు అడుగు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి, జనములకు ప్రవక్తగా నిన్ను కోరుకున్నాను అన్న వెంటనే ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలున్నయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకు రాదయ్యా. చదువుదాం ఆయన. నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదు. అక్కడ అన్న వెంటనే దేవుడు వెంటనే ప్రతి ఉత్తరం ఏమి ఇస్తున్నాడు చూడండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకును, నేను పంపువాని ఎదుటకు నీవు పోవలను. నేను ఎక్కడ పంపిస్తాను అక్కడ పో. నువ్వు ఉన్న స్థలంలో కాదు, నేను ఎట్టు పంపిస్తాను అటు పో. నేను ఏం చేయమంటున్నాను అది చెయ్యి. ఇంకా కంటిన్యూ. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నేను ఏం చెప్తున్నాను అది చెప్పు. ఏ భయపడద్దు, ఎవరికి భయపడద్దు. కంటిన్యూ. వారికి భయపడకుము, వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపిస్తానికి ఎవరు తోడున్నాడంట? దేవుడే తోడున్నాడంట. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? చూసి ఈ 2026 మీకు ఇచ్చే ఛాలెంజ్ అండి. మీరెవరో తెలుసుకోండి. నేను ఎవరిని తెలుసుకోవాలి. నా జీవితం ఏంటి తెలుసుకోవాలి. నా జీవితంలో దేవుడు ఉద్దేశించింది ఏంటి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ఒకటి, దేవుడు వాక్యంలో దేవుడిని అడిగి తెలుసుకుంటాం. రెండోది ఎలా తెలుసుకుంటాం? దేవుడు నీలో పెట్టిన వరములను, బహుమానాలను ఏంటో తెలుసుకో. దేర్ ఆర్ గిఫ్టింగ్స్ ఇన్ యూ. నీలో దేవుడు పెట్టిన వరములు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. నాలో వరములు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. ఏవో కనీసం సగమన్నా నాకు తెలుసు అన్న వారు ఉంటే చేతిలో చూపిస్తారా? యు సీ, అవుట్ ఆఫ్ సో మెనీ పీపుల్, నాట్ ఈవెన్ 10%, 10% కూడా నాలో ఉన్న వరములు నాకు తెలియదు. అడుగు చూడండి, నీ పేరు మీద 100 ఎకరాలు రాసి ఉండొచ్చు ఈ నానక్రం గూడలో. 100 ఎకరాల నానక్రం కూడా అంత ఎంత తెలుసు కదా. 1 ఎకరం 180 crores వెళ్తుంది ఇంచుమించు. 1 acre 180 crores. యూ హ్యావ్ 100 acres అనుకో. నీ జీవిత కాలంలో నీ పేరు మీద ఉంది కానీ నీకు తెలియదా? ఏమైనా ప్రయోజనం ఉందా?